हाय फ्रेंड्स वेलकम टू अवर चैनल ఈరోజైతే రాజ్యాంగ సవరణ 103 104 105వ సవరణల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం। ఖచ్చితంగా వీటిపైన అయితే ఒక మార్క్ అయితే వచ్చేటువంటి అవకాశం ఉంది। ముఖ్యంగా 103వ రాజ్యాంగ సవరణలో ఉన్నటువంటి లబ్ధిదారులు ఎవరు, సవరణలు ఏంటి, అందులో వచ్చిన మార్పులు ఏంటి, ఎవరు అర్హులు ఈ యొక్క 103వ రాజ్యాంగ సవరణ పైన అయితే పూర్తి కూలంకషంగా ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం। అలాగే 104 105 సవరణల గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం। మరి అంతకంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఇప్పుడే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి। అలాగే ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్। మరి ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం। రాజ్యాంగ సవరణ 103 104 105 అనేటువంటి దాంట్లో నుంచి ఖచ్చితంగా గ్రూప్ 4 అభ్యర్థులకైనా గ్రూప్ 2 గ్రూప్ 1 అభ్యర్థులకైనా సరే ఖచ్చితంగా ఒక బిట్ అయితే వచ్చేటువంటి అవకాశం ఉంది। మరి 103వ రాజ్యాంగ సవరణ గురించి అయితే ఒకసారి తెలుసుకుందాం। 103వ రాజ్యాంగ సవరణ 103వ రాజ్యాంగ సవరణ ఎప్పుడు జరిగింది అంటే కనుక ఎప్పుడు జరిగింది ఈ యొక్క రాజ్యాంగ సవరణ అని తెలుసుకుంటే కనుక 2019 జనవరి 14వ తేదీనైతే ఈ యొక్క 103వ రాజ్యాంగ సవరణ జరిగింది। అయితే ఈ యొక్క 103వ రాజ్యాంగ సవరణ 2019 జనవరి 14 జరిగింది। అయితే ఇందులో ఈ యొక్క సవరణ భాగంగా కొన్ని ప్రకరణలను కొత్తగా చేర్చారు। ఈ యొక్క 103వ రాజ్యాంగ సవరణలో ఎప్పుడైతే జరిగిందో 2019 జనవరి 14న ఆ ప్రకరణలో కొత్తగా కొన్ని ప్రకరణలు అయితే చేర్చారు। 15 ప్రకరణ అలాగే 16 ప్రకరణలు ఇందులో కొత్తగా చేర్చారు। ఇందులో అమ్మ ఈ 103వ రాజ్యాంగ సవరణలో కొత్తగా 15 16 అనేటువంటి ప్రకరణలు అయితే చేర్చారు। మన బిట్ ఏ విధంగా రావచ్చు, 103వ రాజ్యాంగ సవరణ ద్వారా కొత్తగా చేర్చినటువంటి ప్రకరణలు ఏవి అంటే కనుక 15 16 అనేటువంటి ప్రకరణలు అయితే కొత్తగా చేర్చారు। ఎప్పుడు జరిగింది? 2019 జనవరి 14వ తేదీన। ఇకపోతే ఇది 103వ రాజ్యాంగ సవరణ దేనికోసం ఈ యొక్క సవరణ జరిగిందంటే కనుక అగ్రవర్ణాల వారికి ఎవరికమ్మా అగ్రవర్ణాల వారికి 10% రిజర్వేషన్లు కల్పించాలి। అగ్రవర్ణాల వారికి 10% రిజర్వేషన్లు అనేటువంటిది ఈ యొక్క ప్రకరణ ద్వారా ఈ యొక్క రాజ్యాంగ సవరణ ద్వారా అయితే రావడం జరిగింది। సో అగ్రవర్ణాల వారికి 10% రిజర్వేషన్ అన్నింటిలో కూడాను పొందుపరచడం జరిగింది। ఇది 103వ రాజ్యాంగ సవరణ। అయితే ఈ 103వ రాజ్యాంగ సవరణలో ఈ 10% రిజర్వేషన్లు పొందడానికి ఎవరు అర్హులు, ఎవరు లబ్ధిదారులు, వాటిలో వచ్చినటువంటి మార్పులు ఏంటనేటప్పుడు మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం। గ్రూప్ 4 అభ్యర్థులకైనా ఎండోమెంట్ ఆఫీసర్ అభ్యర్థులకైనా సరే మెగా గ్రాండ్ టెస్ట్ సిరీస్ అనేటువంటి అందుబాటులో ఉంది। 1,00,000కు పైగా బిట్స్ అయితే ప్రతి ఒక్క క్లాసెస్ టెస్ట్ సిరీస్ పీడిఎఫ్ ఫైల్స్ టాపిక్ వైజ్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అనేటువంటిది మీకు మెన్షన్ చేయడం జరుగుతుంది। అలాగే పర్సనల్ గైడెన్స్ కూడా ఈ యొక్క క్విక్ రివిజన్ బ్యాచ్ కి అందించడం జరుగుతుంది। పూర్తి వివరాల కోసం 9704670893 అనేటువంటి నంబర్కి అయితే కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు। జో స్టడీ క్లబ్ యాప్ అనేటువంటిది మీకు ప్లే స్టోర్ లో అందుబాటులో ఉంది। ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నప్పుడు వెంటనే మీకు గ్రూప్ 4 సంబంధించిన క్విక్ రివిజన్ బ్యాచ్ అలాగే మెగా గ్రాండ్ టెస్ట్ సిరీస్ ఎండోమెంట్ సంబంధించింది, గ్రూప్ 4 సంబంధించి ఎండోమెంట్ సంబంధించినటువంటి మెగా గ్రాండ్ టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉన్నాయి। సో వెంటనే జాయిన్ అవ్వండి, త్వరపడండి, ఈ అవకాశం కొద్ది రోజులు మాత్రమే। మరి 103వ రాజ్యాంగ సవరణ ద్వారా ఎటువంటి మార్పులు జరిగాయి, చేసిన మార్పులు ఏంటి, అందులో ఉండేటువంటి లబ్ధిదారులు ఎవరు, అర్హతలు ఏంటి అనేటువంటిది ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం। 103వ రాజ్యాంగ సవరణలో లబ్ధిదారులు ఎవరంటే ఇందులో జనరల్ విభాగంలో అంటే ఓసీ కేటగిరీలో బ్రాహ్మణ, రాజ్పుత్, జాట్, మరాఠా, భూమిహర్, కాపు, వైశ్య, కమ్మ, రెడ్డి, క్షత్రియ వంటి వర్గాలకు ఆర్థిక పరమైనటువంటి బలహీనమైన వర్గాలలో వారికైతే ఈ యొక్క జాబితాలో చేర్చడం జరిగింది। అంటే ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి చెందినటువంటి ఈ యొక్క వర్గాలలో ఉన్న వారిని అయితే ఇందులో దాదాపుగా 10% రిజర్వేషన్ అయితే కల్పించడం జరిగింది।
ఓకేనమ్మా. మరి వీరికి విద్యా సంస్థల్లో ఉద్యోగాల్లో 10% రిజర్వేషన్లు అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. ఎంత శాతం? 10%. 103వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ యొక్క వర్గాల వారికి ఆర్థికంగా బలహీనపడినటువంటి ఆ వర్గాలలో ఉన్న వారికి 10% రిజర్వేషన్స్ అయితే విద్యా సంస్థల్లో మరి ప్రవేశాలలో కానీ లేదా ఉద్యోగాలలో మరి వారికైతే 10% రిజర్వేషన్స్ అయితే కల్పించడం జరిగింది. కాకపోతే వారికి ఎటువంటి అర్హతలు ఉంటే ఈ యొక్క 103వ రాజ్యాంగ సవరణ ద్వారా వాళ్ళైతే 10% రిజర్వేషన్ పొందగలరంటే వారు వృత్తి వ్యవసాయ ఆధారిత వార్షిక ఆదాయం ఎంత ఉండాలి? 8 లక్షల లోపు ఉండాలి. ఎంత ఉండాలమ్మా? 8 లక్షల లోపు ఉంటేనే వారి యొక్క రిజర్వేషన్కి అయితే అర్హత పొందినట్లుగా. అంతేకాకుండా 5 ఎకరాల లోపు వ్యవసాయ భూమి కానీ ఉండాలి. 5 ఎకరాలకు మించి వ్యవసాయ భూమి అయితే ఉండకూడదు. అలాగే 1000 చదరపుల విస్తీర్ణంలో కన్నా తక్కువ ఇల్లు అయితే ఉండాలి. 1000 చదరపు కిలోమీటర్ అంటే 1000 చదరపు విస్తీర్ణంలో అయితే 1000 చదరపు అడుగుల విస్తీర్ణం కన్నా తక్కువ స్థలంలో అయితే ఇల్లు ఉండాలి. 1000 చదరపు అడుగులకు మించి అయితే ఇంటి స్థలం అయితే ఉండకూడదు. ఇల్లు కానీ ఇంటి స్థలం కానీ ఉండకూడదు. అదే నోటిఫైడ్ మున్సిపల్ ప్రాంతాల్లో అయితే 100 గజాల కన్నా తక్కువ ఉండాలి. ఇంటి స్థలమైనా ఇల్లు అయినా సరే ఎంత ఉండాలి? నోటిఫైడ్ మున్సిపల్ ప్రాంతాల్లో అయితే 100 గజాల కన్నా తక్కువ ఉండాలి. అదే నాన్ నోటిఫైడ్ మున్సిపల్ ప్రాంతాల్లో అయితే 200 గజాల లోపు అయితే ఇంటి స్థలం కానీ ఇల్లు కానీ ఉండాల్సి ఉంటుంది. ఇది ఈ 103వ రాజ్యాంగ సవరణలో 10% రిజర్వేషన్ పొందాల్సినటువంటి వాళ్ళ యొక్క అర్హత వివరాలు. ఓకేనా? కాకపోతే ఇందులో చేసిన మార్పులు ఏంటి సార్ అంటే కనుక ఈ రాజ్యాంగ సవరణలో మొత్తాన్ని చూసుకుంటే కనుక ప్రాథమిక హక్కుల్లో ఆర్టికల్ 15(6), 16(6) అనేటువంటి చేర్చారు. ఈ 15(6), 16(6) ఏంటి సార్ అంటే కనుక ఎస్సీ ఎస్టీ కులాలకు చెందినటువంటి వెనుకబడినటువంటి ఈ యొక్క వర్గాలకు 10% రిజర్వేషన్ అనేటువంటి కల్పించడము, విద్యా ఉద్యోగాల్లో వారికి 10% రిజర్వేషన్స్ కూడాను ఇవ్వడం జరుగుతుంది. అలాగే వాళ్ళకి ఆర్థిక పరమైనటువంటి సమానత్వాన్ని కల్పించేలా చేస్తుంది. దీని యొక్క ప్రయోజనం ఏంటి? ఈ 103వ రాజ్యాంగ సవరణ యొక్క ప్రయోజనం ఏంటంటే కులం జాతి వర్గంలో సంబంధం లేకుండా, కులం కానీ జాతి కానీ అలాగే వర్గంలో సంబంధం లేకుండా గౌరవంతో ప్రతి ఒక్క వ్యక్తి జీవించాలి. అది ఎస్సీ అయినా ఎస్టీ అయినా బీసీ అయినా సరే ఎవరైనా సరే ఎలా జీవించాలి? కులం జాతి వర్గాలతో సంబంధం లేకుండా సరిసమానంగా ప్రతి ఒక్క వ్యక్తి కూడాను మరి జీవితాన్ని గడపాలి. అలాగే కాపులు, జాట్లు, మరాఠాలు, గజ్జర్లు వారు ఈ మధ్య కాలంలో ఎక్కువగా డిమాండ్ చేస్తున్న మాకు రిజర్వేషన్ కావాలని. కాబట్టి వాళ్లకు రిజర్వేషన్లు వాళ్ళ యొక్క డిమాండ్లు తీర్చినట్లు అవుతుంది ఈ 103వ రాజ్యాంగ సవరణ. అంతేకాకుండా దేశంలో 90% మంది ఈ రిజర్వేషన్ పరిధిలోకి వస్తారు. ఎందుకంటే వార్షిక ఆదాయము 8 లక్షల కన్నా తక్కువ ఉన్నవారు దాదాపుగా 127 కోట్ల మంది ఉన్నారు. చూసారా? 8 లక్షలు పైబడిన వాళ్ళు దాదాపుగా 5% మంది మాత్రమే ఉన్నారంట. కానీ 8 లక్షలకు కన్నా తక్కువ వార్షిక ఆదాయం ఉన్న వాళ్ళు దాదాపుగా 127 కోట్ల మంది అయితే ఉన్నారు. అంటే 95% మంది ప్రజలు ఈ యొక్క రిజర్వేషన్లోకి రావడం జరుగుతుంది. 103వ రాజ్యాంగ సవరణలు పరిధిలోకి రావడం జరుగుతుంది. అంతేకాకుండా ఆదేశిక సూత్రాల్లో నిబంధన 46 ప్రకారం బలహీన వర్గాల ప్రజలకు ఆర్థిక ప్రయోజనం, ఆర్థిక స్వేచ్ఛను కల్పించిన వాళ్ళము అవుతాము ఈ యొక్క రాజ్యాంగ సవరణ ద్వారా. దీని యొక్క ప్రయోజనాలు ఇది. సో 103వ రాజ్యాంగ సవరణ ఎప్పుడు చేయబడింది, లబ్ధిదారులు ఎవరు, అర్హత ఏంటి, చేసిన మార్పులు ఏంటి, వాటి యొక్క ప్రయోజనాలు ఏంటి అనేటువంటి తెలుసుకున్నాం. ఇకపోతే 104వ రాజ్యాంగ సవరణ, 105వ రాజ్యాంగ సవరణ గురించి కొంచెం క్లుప్తంగా వాటిపైన తెలుసుకునే ప్రయత్నం ఇప్పుడు చేద్దాం. ఓకేనమ్మా? రైట్. మరి ఇప్పుడు 104, 105వ రాజ్యాంగ సవరణ గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 104వ రాజ్యాంగ సవరణ 2019వ సంవత్సరంలో చేయడం జరిగింది.
2019వ సంవత్సరంలో అయితే ఈ యొక్క రాజ్యాంగ సవరణ చేయడం జరిగింది. ఈ యొక్క రాజ్యాంగ సవరణ ద్వారా ఏ ప్రకరణలు కొత్తగా పొందుపరిచారంటే 330, 332 అనేటువంటి 2 ప్రకరణలు అయితే 104వ రాజ్యాంగ సవరణ ద్వారా 2019వ సంవత్సరంలో చేయడం జరిగింది. ఇకపోతే రాష్ట్రాల యొక్క ఆమోదం అవసరము లేదు. ఈ యొక్క రాజ్యాంగ సవరణకు రాష్ట్రాల యొక్క ఆమోదం అవసరమా అంటే అవసరం లేదు. ఇక శాసనసభ, లోక్సభల్లో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లో పొడిగింపు చేయడమే ఈ యొక్క రాజ్యాంగ సవరణ యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. 104వ రాజ్యాంగ సవరణ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? శాసనసభల్లో మరియు లోక్సభల్లో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లను పొడిగించడమే ఈ యొక్క రాజ్యాంగ సవరణ యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. మరి ఇది ఆంగ్లో ఇండియన్లకు వర్తిస్తుందా అంటే వర్తించదు. ఇది ఆంగ్లో ఇండియన్లకు అయితే వర్తించదు. ఇది 104వ రాజ్యాంగానికి సంబంధించినటువంటి ప్రాథమికమైన సమాచారం. ఇక 105వ రాజ్యాంగ సవరణ ఎప్పుడు చేయబడిందంటే 2021వ సంవత్సరంలో ఈ యొక్క రాజ్యాంగ సవరణ చేశారు. మరి ఇందులో ప్రకరణలు చేర్చారంటే ఎటువంటి ప్రకరణలు చేర్చలేదు. సరే, మరి ఈ యొక్క రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఏం చేయబోతున్నారంటే ఈ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఆర్థిక, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక పరంగా వెనుకబడినటువంటి తరగతులకు అంటే ఓబీసీ వారిని గుర్తించి వారి జాబితాను తయారు చేసి అటువంటి వారి యొక్క పూర్తి వివరాలను రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారాలను బట్వాడా చేయడమే ఈ యొక్క రాజ్యాంగ సవరణ యొక్క ముఖ్యమైన ఉద్దేశం. అంటే వెనుకబడినటువంటి వర్గాలను గుర్తించడము, వారి జాబితాను తయారు చేయడము, ఇటువంటి అధికారాలు ఎవరు కల్పించడం జరిగింది? రాష్ట్ర ప్రభుత్వాలకు కల్పించడం జరిగింది 105వ రాజ్యాంగ సవరణ ద్వారా. అంటే వారి యొక్క మంచి చెడులను వాళ్ళను గుర్తించడం కానివ్వండి, ఓబీసీల యొక్క మరి పూర్తి వివరాలను రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోకి తీసుకురావడం జరిగింది ఈ రాజ్యాంగ సవరణ. ఇది ఈరోజు 103, 104, 105వ సవరణ గురించిన ముఖ్యమైనటువంటి సమాచారం. మరిన్ని క్లాసెస్ కోసం మన యొక్క యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పుడైతే ఈ క్లాసెస్ మీకు అందుబాటులో అయితే ఉంటాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవి నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.